Hello aspirants, welcome to Siva Reddy Logics. I am Kasturi. In this session, we'll be going to discuss all questions related to SSC GD Marathon Session. Will be going to discuss from the subject called Polity. Okay, so all the questions whatever have previously repeated for you and the most expected areas from Indian Polity will be going to discuss the questions. Okay, so try to watch the session completely. I'll be going to focus different areas and different pattern of questions. Okay, so try to share our videos to other aspirants, those who are preparing for SSC GD examination, right? And also don't forget to click the like button, right? And still, if you want any marathon sessions related to SSC GD examination, then just mention in the comment section. I'll plan in the upcoming sessions. Okay, now no need to worry. Whatever the concept you want from general studies, just mention the concept or the subject related to the marathon sessions or even MCQ based session. So once if you mention your query in the comments, I'll be going to resolve that. Okay. And also do subscribe to our YouTube channel Siva Reddy Logics. Now let me start the session with polity questions. Okay. First let me start with the question. The Vice President of India is elected for a term of how many years? 3, 2, 5, 6. Okay. సో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని ఇయర్స్కి ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది అన్నారు, రైట్? దట్ టెన్యూర్ ఎంత అని అడిగారు క్వశ్చన్ అనేది, అవునా? సో జనరల్గా మీరు చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక టర్మ్ వచ్చేసి 5 years అండి. ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అనమాట. అండ్ ఇక్కడ మీరు కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసుకోవాలి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి. యూ కెన్ కన్సిడర్ హియర్ ఆర్టికల్ 63 అండి. ఓకే, ఆర్టికల్ 63 అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకి ప్రొవిజన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎన్నో ఆర్టికల్ అంటే ఆర్టికల్ 63 అనమాట. అండ్ ఇంకొక అదర్ ఆర్టికల్ చూసుకుంటే ఆర్టికల్ 66 అండి. ఇక్కడ ఏమన్నారు, టెన్యూర్ గురించి అడిగారు 5 years. అయితే ఎలక్షన్కి సంబంధించి, ఓకే, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఆర్టికల్ ఇది అని అంటే ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టికల్ 66 అండి. అండ్ ఇంకొక ఆర్టికల్ మీరు చూసుకుంటే ఆర్టికల్ 67. ఆర్టికల్ 67 ఇక్కడ అడిగిన టెన్యూర్ గురించే కదా. సో టర్మ్ అనమాట, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 67. సో దీని ప్రకారం టర్మ్ ఎన్ని ఇయర్స్ అండి వైస్ ప్రెసిడెంట్ది? 5 years టర్మ్ అనమాట. క్లియర్ కదా? ఆర్టికల్ 63, ఆర్టికల్ 66 అండ్ ఆర్టికల్ 67. ఆర్ యూ క్లియర్? సో దీస్ వర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రిలేటెడ్ టు ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇక్కడ మీరు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకుంటే ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఆర్ యూ క్లియర్? ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దీస్ వర్ ద ఆర్టికల్స్. అండ్ టెన్యూర్ ఎంత అంటే 5 years అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అన్నారు? రైట్ టు ఓట్, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అండి. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్, ఏమన్నారు ఇక్కడ మన క్వశ్చన్, ఆల్ రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్. ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అయితే దీనిలో ఏది ఫండమెంటల్ రైట్ కాదు అని అడిగారు. జనరల్గా ఫండమెంటల్ రైట్స్ మనం చూసుకుంటే ఎన్నో ఆర్టికల్స్ నుండి ఎక్కడి వరకు అండి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు పార్ట్ 3లో అండి. ఏ పార్ట్లో? పార్ట్ 3లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగింది, అవునా? దాంట్లో 6 ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. అయితే క్వశ్చన్ ఏమన్నారు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, రైట్ టు ఓట్ అనేది ఫండమెంటల్ రైట్ కాదండి. ఓకేనా? అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ హియర్, లైక్ రిలేటెడ్ టు ద ఎలక్షన్ టు లోక్సభ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అడల్ట్ సెపరేట్స్కి సంబంధించి అంటే ఇక్కడ రైట్ టు ఓట్కి సంబంధించిన ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 326 అండి. అండ్ ఆర్టికల్ 327 కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది, విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద పవర్ ఆఫ్ పార్లమెంట్ అండి. ఓకే, ఆర్టికల్ 327 ఎందుకోసము, టు మేక్ ద ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఎలక్షన్స్ టు ద లెజిస్లేచర్స్ అనమాట. అది ఆర్టికల్ 327. ఓకేనా? సో ఈ 2 ఆర్టికల్స్ జస్ట్ చూసుకోండి. ఇక్కడ రైట్ టు ఓట్ గురించి వచ్చింది కాబట్టి ఆర్టికల్ 326 అండ్ ఆర్టికల్ 327 చెప్పాను. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి మీరు చూసుకుంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్సే అండి. టోటల్గా 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో మనకి ఫండమెంటల్ రైట్స్ గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఏ ఆర్టికల్స్ నుండి అంటే ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ని కవర్ చేస్తాయి. ఓకేనా?
నెక్స్ట్ అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ మీరు చూసుకోవాలి, లైక్ ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 14 కానివ్వండి, ఆర్టికల్ 17, ఆర్టికల్ 18, ఇవి ఎక్కువ సార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ అనమాట. ఆర్టికల్ 14 ఏంటి అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అండి, అవునా? ఈక్వాలిటీ బిఫోర్ ద లా అనేది ఆర్టికల్ 14. ఆర్టికల్ 17 ఏంటి మనకి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకే, అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17. ఆర్టికల్ 18 ఏంటండి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అనేది ఆర్టికల్ 18 అనమాట. ఇవేంటంటే ప్రీవియస్గా ఎక్కువసార్లు రిపీట్ అయిన కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనమాట ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి. ఓకే, అందుకే నేను మెన్షన్ చేశాను అనమాట, లైక్ మీకు ఇక్కడ కవర్ అవుతుంది అన్న ఉద్దేశంతో. సో క్వశ్చన్ ఇక్కడ మనకి రిలేటెడ్ టు ద ఫండమెంటల్ రైట్స్ అనే కాన్సెప్ట్. సో ఫ్యూ కాన్సెప్ట్ అంటే కూడా కవర్ అయింది కదండి ఇక్కడ మీకు. సో అదే విధంగా ఈ పాలిటీ మ్యారథాన్ సెషన్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది. సో సెషన్ని ఎండ్ వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకుండా. ఓకే, నెక్స్ట్ వన్, which is a set of written rules that is accepted by all the people living in a country. Bill, Constitution, Form, Petition. అవునా, ఏంటండి లైక్ అందరిచే ఆమోదించబడిన రాతపూర్వక నియమాలు సమితి ఒక దేశంని నివసిస్తున్న ప్రజలకి. ఓకేనా, లైక్ సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్ అన్నారు. సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్ అనేవి ఏంటి అంటే ఒక కంట్రీలో ఉన్న పీపుల్ అందరు కూడా వాటిని యాక్సెప్ట్ చేయాలి. ఆ రిటర్న్ రూల్స్ ఎక్కడ మెన్షన్ చేశారు, లైక్ ఏంటి అని అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్. అవునా, ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మనకి, ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎక్కడ ఉన్నాయి, దేంట్లో అండి, కాన్స్టిట్యూషన్లో. సో వీటి ప్రకారం మనకి ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులని సిటిజన్స్, అక్కడ ఉన్న పీపుల్ ఇన్ ద కంట్రీ దట్ హూ వర్ పీపుల్ లివింగ్ ఇన్ పర్టికులర్ కంట్రీలో లైక్ ఈ సెట్ ఆఫ్ రూల్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే అవి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసిన సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. ఓకేనా, రిటర్న్ రూల్స్ అవన్నీ కూడా, రైట్. సో దట్ వాజ్ రిటర్న్ ఇన్ దట్ విచ్ కన్సిస్ట్ ఇస్ కాల్డ్ అస్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఇస్ అ సెట్ ఆఫ్ రూల్స్ అనమాట. అందులో ఉన్న రూల్స్ అన్ని కూడా ఆ కంట్రీలో నివసిస్తున్న ప్రజలందరూ వాటిని యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా, దట్ ఈస్ రిటర్న్ రూల్, సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్ అనమాట. అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ సుప్రీం లా ఆఫ్ ఇండియా అండి. ఈ స్టేట్మెంట్ ని నోట్ చేసుకోండి, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇస్ అ సుప్రీం లా ఆఫ్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. When did the Election Commission of India become a multi-member body for the first time అన్నారు? 1985, 1994, 1989, 1995 అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మల్టీ మెంబర్ బాడీగా ఫర్ ద ఫస్ట్ టైం ఎప్పుడు రావడం జరిగింది, లైక్ ఎప్పుడు మారింది అన్నారు. అవునా, విచ్ బికమ్ అ మల్టీ మెంబర్ బాడీ ఫర్ ద ఫస్ట్ టైం. దట్ వాజ్ ఇన్ ద ఇయర్ 1994లో. ఓకేనా, మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మల్టీ మెంబర్ బాడీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్ యాక్చువల్లీ చేంజ్డ్ అనమాట. అండ్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ రిలేటెడ్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎన్నో పార్ట్ అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు పార్ట్ 15 అండి. ఓకేనా, పార్ట్ 15 రిలేటెడ్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అండ్ ఆల్సో వన్ థింగ్, ఫ్యూ ఆర్టికల్స్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎందుకంటే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి వచ్చింది కాబట్టి కొన్ని ఆర్టికల్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. జనరల్గా ఆర్టికల్ 324 అండి. ఆర్టికల్ 324 ఏంటి అంటే లైక్ సూపరింటెండెన్స్ కానివ్వండి, డైరెక్షన్ కానివ్వండి, అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ అండి. ఏంటండి, కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ అనమాట. దాట్ టు బి వెస్టెడ్ ఇన్ ద ఎలక్షన్ ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్. ఆర్ యూ క్లియర్? ఇన్ అన్ ఎలక్షన్ కమిషన్, ఆర్టికల్ 324. ఓకేనా, అండ్ ఆర్టికల్ 325 కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఆర్టికల్ 325 దేనికి సంబంధించి అంటే విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు no person to be ineligible for the inclusion or in claim to be included in a special electoral roll అండి. ఓకేనా, ఏంటంటే స్పెషల్ ఎలక్టరల్ రోల్ అనమాట, ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్ ఆర్ సెక్స్. ఆర్ యూ క్లియర్? అండ్ ఆల్సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో విచ్ వాస్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విత్ 73rd and 74th డిక్లరేషన్ అండి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, మనం ఇంకా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము ఈ మ్యారథాన్ సెషన్లో. దాంట్లో మీకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, విల్ డిస్కస్. ఓకే, నో ఇష్యూస్. ఇంకా అప్కమింగ్ క్లాసెస్లో కూడా నేను ఇలా పాలిటీ మ్యారథాన్ సెషన్స్ని కండక్ట్ చేస్తుంటాను. ఇది మీకు ఫస్ట్ మ్యారథాన్ సెషన్ అండి. సో దీంట్లో వీలైనంత వరకు కాన్సెప్ట్స్ని మనం కవర్ చేద్దాము. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మల్టీ మెంబర్ బాడీగా ఎప్పుడు మారింది అంటే 1994లో. క్లియర్ కదా? నెక్స్ట్ ఆర్టికల్ 324 ఆర్టికల్ 325 గురించి కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఇన్ విచ్ ఇయర్ బోత్ 73rd and 74th అమెండ్మెంట్స్ వర్ పాస్డ్ బై ద పార్లమెంట్ అన్నారు. ఓకేనా, 73వ మరియు 74వ సవరణలను ఈ సంవత్సరంలో జరిగాయి. ఓకే, పార్లమెంట్ అనేది ఆమోదించింది.
1990, 1995, 1988, 1992. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఇవి పార్లమెంట్ పాస్ చేసింది అంటే 73rd ఇంకా 74th అమెండ్మెంట్స్ అంటే 1992లో, 1992లో 73rd అండ్ 74th అమెండ్మెంట్స్ అనేవి పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటండి, పంచాయత్స్ అవునా, 73rd అండ్ 74th కి సంబంధించినవి ఏంటి అంటే విచ్ ఆల్ రిలేటెడ్ టు ద పంచాయత్స్ అవునా. సో ఇక్కడ పంచాయత్స్ కి సంబంధించి మీరు చూసుకోవాల్సిన ఆర్టికల్స్ ఎక్కడి నుండి అంటే ఆర్టికల్ 243 నుండి ఆర్టికల్ 243F వరకు. ఇవైతే ఎక్కువగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట మీకు పంచాయత్ రిలేటెడ్గా ఉన్నది. అండ్ కొన్ని సేలియంట్ ఫీచర్స్ చూద్దాము కాన్స్టిట్యూషన్ సంబంధించి. ఏ అమెండ్మెంట్స్కి సేలియంట్ ఫీచర్స్ అంటే 73rd ఇంకా 74th అమెండ్మెంట్స్ యొక్క సేలియంట్ ఫీచర్స్ చూస్తే మనం ఇక్కడ ఈ అమెండ్మెంట్స్ అనేవి కూడా దీస్ ఆర్ ద 2 న్యూ పార్ట్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం జరిగింది. అవి ఏంటండి, మనకి పార్ట్ 9లో పంచాయత్స్ గురించి మెన్షన్ చేశారు. ఓకేనా, పార్ట్ 9లో పంచాయత్స్ గురించి మెన్షన్ చేశారు. అండ్ పార్ట్ 9Aలో మున్సిపాలిటీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇవి 73rd అండ్ 74th మున్సిపాలిటీస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. 73rd ఏమో పంచాయత్స్ అండ్ 74th ఏమో మున్సిపాలిటీస్ అండి. ఓకే, దాట్ వర్ రిలేటెడ్ టు ద పంచాయత్స్ అండ్ యాజ్ వెల్ as ద మున్సిపాలిటీస్. ఓకేనా, 73rd అండ్ 74th పార్ట్ 9 ఇంకా పార్ట్ 9A అనమాట. దీస్ వర్ ద 2 new parts which are added after the amendments of 73rd and 74th amendments. ఎప్పుడు పార్లమెంట్ వీటిని పాస్ చేసింది ఈ 2 సవరణని అంటే 1992లో వీటిని పాస్ చేయడం జరిగింది పార్లమెంట్. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఎలక్షన్స్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కండక్టెడ్ బై హూమ్? స్టేట్ గవర్నమెంట్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అండి. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఓకేనా ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది ఎవరు? స్టేట్ గవర్నమెంట్ అంటే నో అండి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాదు. సో ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనమాట. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎలక్షన్స్ని కండక్ట్ చేసేది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అండి. ఏ ఆర్టికల్ ప్రకారము అంటే 243K ఏదైతే ఉందో. ఓకే, సో విచ్ ద ఆర్టికల్ 243K విచ్ మెన్షన్ దట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్ ద ఎలక్షన్స్ టు ద పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఓకేనా, ఏంటండి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిందే 243K ఆర్టికల్. ఓకే, సో దిస్ రిలేటెడ్ టు ద ఎలక్షన్స్ టు పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఈ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసేది ఎవరు అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ కి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాము. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డిక్లేర్స్ ద ఐడియల్ ఆఫ్ ద వెల్ఫేర్ స్టేట్? ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ వస్తే డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పాలసీ ఉంటుంది. అదేంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకేనా, ఏ పార్ట్ లో మనకి మెన్షన్ చేస్తే లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, డైరెక్ట్ డిపిఎస్పి ఇచ్చారు, దట్ ఈస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్, ప్రియంబుల్, 7th షెడ్యూల్ అన్నారు. అండ్ వన్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఏ కాన్స్టిట్యూషన్ లైక్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ లో మనకి ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించి మెన్షన్ చేశారు అని అంటే అది డిపిఎస్పి అండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎన్నో పార్ట్ లో అంటే పార్ట్ 4లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఆర్టికల్స్ అండి. ఏ ఆర్టికల్స్ నుండి ఎక్కడి వరకు మనకి ఆర్టికల్ 12 నుండి 35 ఏంటి ఫండమెంటల్ రైట్స్ కదా పార్ట్ 3లో, పార్ట్ 4లో డిపిఎస్పి. దీంట్లో ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే కంప్లీట్ గా ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ కి సంబంధించి ఇందులో మెన్షన్ చేయడం జరుగుతుంది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో. ఓకేనా, ఎన్నో పార్ట్ లో మెన్షన్ చేశారు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో అంటే పార్ట్ 4లో. ఏ ఆర్టికల్స్ కవర్ చేస్తాయి డిపిఎస్పి అంటే ఆర్టికల్ 36 నుండి ఆర్టికల్ 51 వరకు మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది కవర్ అవుతుంది. ఓకే, దాంట్లో లైక్ ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ఏది అంటే ఆర్టికల్ 44 అండి. రీసెంట్ గా కూడా కరెంట్ అఫైర్ లో ఉంది, ఏంటది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది. అవునా, సో ఇది ఆర్టికల్ 44 దట్ వాజ్ ఆల్సో రిలేటెడ్ టు ద ఐడియల్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అండి విచ్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దట్ వాజ్ రిలేటెడ్ టు ద యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ protects the rights of minorities to establish and administer the educational institutions of their choice. ఓకే, ఏమన్నారు రైట్ ఆఫ్ మైనారిటీస్ అని అడిగారు ఇక్కడ. ఏ ఆర్టికల్ గురించి ఎప్పుడు కానీ చూసుకోవాలి మీరు ఇండియన్ పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనే కాన్సెప్ట్ ని.
అండ్ అదే విధంగా ఇంపార్టెంట్ అమెండమెంట్స్ అండి. నేను ఎండ్ ఆఫ్ ద సెషన్లో కొన్ని అమెండమెంట్స్ని డిస్కస్ చేస్తాను. ఓకే, నో వరీస్ అండి. సో అలాగే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పైన కూడా అప్కమింగ్ సెషన్స్లో నేను కొన్ని ప్లాన్ చేస్తాను. రీసెంట్గా మనం స్కెడ్యూల్స్ని డిస్కస్ చేసాము, అవునా? సో ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి కంప్లీట్గా. మీకు పాలిటీ నుండి స్కెడ్యూల్స్ అనే కాన్సెప్ట్ డెఫినెట్గా యూజ్ అవుతుంది. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయినా ఉంటుంది ప్రతి ఎగ్జామినేషన్లో. అండ్ ఎస్ఎస్సి జీడీలో కూడా షెడ్యూల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. ఓకే, షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఫోకస్ ఆన్ దట్ పార్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇక్కడ నేను మీకు కవర్ చేస్తూ వస్తున్నాను. లైక్ ఎక్కడైతే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉంటాయో వాటిని జనరల్గా ఇక్కడ నేను చూసారు కదా మీరు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని ఆర్టికల్స్. సో అంటే క్వశ్చన్స్తో పాటు రిలేటెడ్గా ఉన్న ఆర్టికల్స్ని కూడా కవర్ చేస్తున్నాను ఇక్కడ మీ క్లాసెస్లో. ఓకేనా? ఎందుకంటే ఇక్కడే కొన్ని ఆర్టికల్స్ అట్లీస్ట్ ఈ రోజు క్లాస్లో ఒక 15 to 20 ఆర్టికల్స్ కవర్ చేస్తే నెక్స్ట్ క్లాస్లో ద రిమైనింగ్. సో అలా మనకి ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద సెషన్స్ అయ్యేసరికి మీరు ఆర్టికల్స్ క్లాసెస్లోనే పర్ఫెక్ట్ అయ్యే విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్ లైక్ కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు మెన్షన్ చేస్తాను. సో అందుకే మీరు జస్ట్ వీడియోని క్వశ్చన్ చూసి ఆన్సర్ చూసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ కూడా వినడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ థింక్ మీకు మ్యారథాన్ సెషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ వీడియోని అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, నౌ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్, రైట్? సో ఇక్కడ మనకి ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 26, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 అండి. ఆర్టికల్ 30 అనేది రైట్స్ ఆఫ్ మైనారిటీస్కి సంబంధించి ఎందుకోసము టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఆఫ్ దర్ చాయిస్. బేస్డ్ ఆన్ దాట్ ఏ ఆర్టికల్ ప్రొవైడ్ చేస్తుంది అంటే ఆర్టికల్ 30 అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్టికల్ 19 ఏంటండి మనకి? ఆర్టికల్ 19 విచ్ ఈస్ రిలేటెడ్ టు రైట్ టు ఫ్రీడమ్. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 19 అనేది రైట్ టు ఫ్రీడమ్ అనమాట. అండ్ ఈవెన్ ఆర్టికల్ 29 గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా మైనారిటీస్కి సంబంధించింది. దట్ ఈస్ రిలేటెడ్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ అండి. ఏంటండి? ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ. ఏంటండి? మైనారిటీ కమ్యూనిటీ. అది ఆర్టికల్ 29. ఆర్టికల్ 30 ఏంటి మరి? రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దర్ చాయిస్. దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆర్టికల్ 30. ఓకేనా? సో just focus on these areas. 29 and 30 related to the right of minorities. Okay, next, how many types of justice has been enshrined in the preamble of the Constitution of India? 2, 3, 1 or 4 అండి. ఎన్ని టైప్స్ ఆఫ్ జస్టిస్ అనేది ప్రియంబుల్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అని అడిగారు. నేను ప్రీవియస్గా కూడా మీకు లైక్ మనం పాలిటీ క్లాస్ డిస్కస్ చేస్తున్నప్పుడు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పాలిటీలో డిస్కస్ చేస్తున్నప్పుడు చాలాసార్లు నేను ఈ కాన్సెప్ట్ని చెప్పాను, ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ని. అయితే ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సిన కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, లైక్ సెక్యులర్ అంటే ఏంటి, డెమోక్రటిక్ అంటే ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి, ఓకేనా? అండ్ మనకి ఏంటంటే లైక్ జస్టిస్, అవునా? జస్టిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది ప్రియంబుల్లో? ఎందుకంటే నేను ప్రీవియస్గా కూడా మీకు మెన్షన్ చేశాను, లైక్ ఫ్రెటర్నిటీ అనేది ఎన్ని టైప్స్లో మెన్షన్ చేశారు. ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవుతే ఇలా సింపుల్ క్వశ్చన్స్ని మీరు కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ప్రియంబుల్లో మనకి హౌ మెనీ టైప్స్ ఆఫ్ జస్టిస్ అనేవి ఎన్స్ట్రీన్ అయి ఉన్నాయి అంటే యూ కెన్ కాన్సన్ట్రేట్ హియర్ 3 types ఆఫ్ జస్టిస్ అండి. అవి ఏంటంటే ప్రియంబుల్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ ద జస్టిస్ రిలేటెడ్ టు, ఓకే, ఏంటంటే అవి 3 types అంటే దట్ వర్ రిలేటెడ్ టు ద సోషల్ జస్టిస్ అండి. ఓకే, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్. ఓకే, ఇవి ప్రియంబుల్లో మెన్షన్ చేశారనమాట. స్పెసిఫిక్గా ఇక్కడ క్వశ్చన్లో కూడా అడిగారు మనకి ఏమని, ప్రియంబుల్లో ఎన్స్ట్రీన్ అయి ఉన్న టైప్స్ ఆఫ్ జస్టిస్ ఎన్ని అని. Social, economic and political. These were the 3 types of justice which are enshrined in the preamble of the Constitution of India. Are you clear with the concept here? Next, let me move into the next question. Which one of the following is not the feature of the Indian Constitution? And parliamentary government, presidential government, independence of judiciary, federal government. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే salient features of Indian Constitution. ఏంటండి? salient features of Indian Constitution. ఓకే, salient features of the Indian Constitution అనే కాన్సెప్ట్ మీరు కనుక చూసుకున్నట్లయితే ఈజీగా ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ చేసేయచ్చు. ఒకసారి మనం ఆప్షన్స్లో ఇచ్చిన వాటిని ఎలిమినేట్ చేస్తూ వద్దాము. ఫస్ట్ వన్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఎస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క salient feature పార్లమెంటరీ గవర్నమెంట్ అండి. ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, నో. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, ఎస్.
ఫెడరల్ గవర్నమెంట్. ఎస్. సో ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్, నాట్ ద ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమవుతున్నప్పుడు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అనేది విచ్ ఇస్ నాట్ ఎ సేలియన్ ఫీచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే రిమైనింగ్ కొన్ని సేలియన్ ఫీచర్స్ చూద్దాము ఇచ్చిన ఆప్షన్స్ తో పాటుగా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రిటన్ కాన్స్టిట్యూషన్ అండి, అండ్ ఆల్సో ఇది లెందియస్ట్ కాన్స్టిట్యూషన్ అన్నమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది రిటన్ కాన్స్టిట్యూషన్ అండ్ యాజ్ వెల్ as లెందియస్ట్ కాన్స్టిట్యూషన్. ఎవరు రాయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇది ప్రీవియస్ ఇయర్ SSC GD క్వశ్చన్ కూడా. ప్రేమ్ బిహారీ నరేంద్ర రాయసద హూ హాస్ రిటన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, హ్యాండ్ రిటన్ కాన్స్టిట్యూషన్ అన్నమాట ఇండియాది. అండ్ ఆల్సో సింగిల్ సిటిజన్షిప్. ఓకే, సింగిల్ సిటిజన్షిప్ అండ్ ఈవెన్ సావరెంటీ ఆఫ్ పీపుల్, డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, సెక్యులర్ స్టేట్ అండ్ ఆల్సో అడల్ట్ సఫ్రేజ్ అండి. ఓకే, అడల్ట్ సఫ్రేజ్ and even directive principles. Are you clear? And a secular state. So these were the other salient features of Indian constitution, including with the options. Okay, parliamentary government, independence of judiciary, federal government, written constitution, lengthiest constitution, single citizenship, fundamental rights, fundamental duties, adult suffrage, directive principles. Okay na? And also like rigidity with flexibility అన్నమాట ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది. సో ఇవన్నీ కూడా ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క సేలియంట్ ఫీచర్స్ అండి. అయితే క్వశ్చన్ అడిగింది ఏంటి అంటే ఏది సేలియంట్ ఫీచర్ కాదు అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో మీకు సేలియంట్ ఫీచర్స్ ఐడియా ఉంటే మీరు వాటిని ఎలిమినేట్ చేస్తూ ఆన్సర్ని సింపుల్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆన్సర్ చేసేయచ్చు. ఓకే, ఎలిమినేషన్ టెక్నిక్ని ఫాలో అవుతూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ ఈజ్ లిస్టెడ్ ఇన్ విచ్ లిస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ ఆర్ ద ప్రియంబుల్ అండి. ఏమన్నారు? ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ద యానిమల్స్. సో ఇది ఏ లిస్ట్ లో మెన్షన్ చేశారు? అయితే మనకి జనరల్ గా చూసుకుంటే ఒకసారి ఆప్షన్స్ కి వెళ్దాము. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ అండ్ యాజ్ వెల్ as ప్రియంబుల్ అన్నారు. అయితే మనకి ఇక్కడ ఏ షెడ్యూల్ లో అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద షెడ్యూల్ 7th అండి. దీంట్లో 3 లిస్ట్ ఉంటాయి, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ అనమాట. ఓకేనా? ఇందులో 7th షెడ్యూల్ లో. అయితే దీంట్లో 7th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ అనేది కాంకరెంట్ లిస్ట్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఏ లిస్ట్ లో అండి? కాంకరెంట్ లిస్ట్ లో. ఎన్నో షెడ్యూల్ లో మనకి లిస్ట్ లో ఐటమ్స్ లైక్ అనేవి మెన్షన్ చేశారు, మ్యాటర్ సపరేట్ చేశారు అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్ గా డివైడ్ చేసి దీంట్లో కొన్ని లిస్ట్ ఆఫ్ మ్యాటర్స్ ని ఇంక్లూడ్ చేశారు. సో దాంట్లో కాంకరెంట్ లిస్ట్ లో ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు యానిమల్స్ అనేది లిస్ట్ చేయడం జరిగింది. 7th షెడ్యూల్ లోని కాంకరెంట్ లిస్ట్ లో మెన్షన్ చేశారు. ఓకేనా? నెక్స్ట్ వన్. Which of the following is not included in the 8th schedule of the constitution? సో 8th షెడ్యూల్ దేనికి సంబంధించింది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? నేను ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను. 8th షెడ్యూల్ సంబంధించి అఫీషియల్ లాంగ్వేజెస్, అవునా? సో అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఏదైతే మెన్షన్ చేయలేదు అనేది క్వశ్చన్ అని అడిగారు. ఒకసారి ఆప్షన్స్ కి వెళ్దాము. ఇంగ్లీష్, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఫర్ ద ఫస్ట్ అయితే ఇనిషియల్ గా ఏంటంటే 14 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉండేయండి 8th షెడ్యూల్లో. బట్ లేటర్ ఏమైందంటే ఇంకొక 8 లాంగ్వేజెస్ కూడా యాడ్ చేశారు. సో ఓవరాల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ గా 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో 8th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఓకేనా? సో దీంట్లో హిందీ అనేది అఫీషియల్ లాంగ్వేజ్, ఉర్దూ అఫీషియల్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ అఫీషియల్ లాంగ్వేజ్. కానీ ఇంగ్లీష్ అనేది 8th షెడ్యూల్లో మెన్షన్ చేయలేదు. క్వశ్చన్ అడిగింది కూడా అదే, విచ్ ఇస్ నాట్ ఇంక్లూడింగ్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ 22 ప్రెసెంట్ గా ఉన్న 22 అఫీషియల్ లాంగ్వేజెస్ లో ఇంగ్లీష్ అనేది there is not a official language which was mentioned in the 8th schedule of the constitution. Are you clear? So ఇనిషియల్ గా ఎన్ని లాంగ్వేజెస్ ఉండే అని క్వశ్చన్ వస్తే మీ ఆన్సర్ ఏమవ్వాలి? 14 లాంగ్వేజెస్ ఉండే 8th షెడ్యూల్లో. బట్ ప్రెసెంట్ గా ఎన్ని లాంగ్వేజెస్ 8th షెడ్యూల్లో ఉన్నాయి అంటే 22 లాంగ్వేజెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ 14 అని మీరు మార్క్ చేయకండి. ఇనిషియల్ గా అని అడిగితే మాత్రమే 14 మార్క్ చేయండి. ఒరిజినల్ లైక్ మనకి ప్రెసెంట్ ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి అంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అనేవి 8th షెడ్యూల్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, దాంట్లో ఇంగ్లీష్ అయితే మనకి 8th షెడ్యూల్ అఫీషియల్ లాంగ్వేజెస్ లో మెన్షన్ చేయలేదు. మేక్ ఇట్ క్లియర్. ఈ క్వశ్చన్ చాలా సార్లు SSC GD ఎగ్జామినేషన్స్ లో అడిగారండి. ఓకే, నెక్స్ట్ 4th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ allocation of seats for the Council of States, political defection, పంచాయత్ సిస్టమ్ ఆర్ ఎలక్షన్. సో 4th షెడ్యూల్ అనేది దేని గురించి మెన్షన్ చేసింది అంటే విచ్ ఇస్ ఆల్ రిలేటెడ్ టు ద allocation of seats for the Council of States అండి. ఓకేనా? సో మీరు ఒకసారి చూసుకోండి మనకి ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో. కంప్లీట్ గా మనకి 12 షెడ్యూల్స్ ఉన్నాయి. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలని ప్రీవియస్ గా కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి.
టియర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఓకేనా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ అనే ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే 12 షెడ్యూల్స్ కవర్ అవుతాయి. ఫస్ట్ వన్ ఏంటంటే టెరిటరీస్ అండి, అవునా. నెక్స్ట్ వన్ ఎమాల్యుమెంట్స్, నెక్స్ట్ వన్ అఫర్మేషన్. ఆర్ యూ క్లియర్? అండ్ దెన్ ఫోర్త్ షెడ్యూల్ రిలేటెడ్ టు రాజ్యసభ అండి. ఓకే, దెన్ ఫిఫ్త్ వన్ రిలేటెడ్ టు లైక్ స్కెడ్యూల్డ్ కాస్ట్ అండ్ లైక్ స్కెడ్యూల్డ్ ఏరియాస్ అండ్ స్కెడ్యూల్డ్ ట్రైబ్స్ అనమాట. ఓకేనా, అండ్ దెన్ మూవింగ్ టు ద ఇక్కడ స్కెడ్యూల్స్ 5 స్కెడ్యూల్స్ అయిపోయాయి కదా. అండ్ ఆల్సో విచ్ వాజ్ రిలేటెడ్ టు ద 6th స్కెడ్యూల్ మీరు చూసుకున్నా కూడా, ఎస్ వెయిట్ ఎ మినిట్, ఓకేనా. సో ఈవెన్ రిలేటెడ్ టు ద ఓల్డ్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు. సో ఇక్కడ మీకు 6th and 7th కూడా కవర్ అవుతాయి, విచ్ వాజ్ రిలేటెడ్ టు ద అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ టు ద లైక్ ఏరియాస్ ఆఫ్ అస్సాం కానివ్వండి, ఓకే, మేఘాలయ, త్రిపుర, మిజోరం, ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్ అండ్ కంట్రోలింగ్. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ద 7th స్కెడ్యూల్ అండి. 7th స్కెడ్యూల్ దేనికి సంబంధించి, విచ్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ద ఫెడరల్ అని చెప్పుకోవచ్చు మీరు. దట్ వాజ్ రిలేటెడ్ టు లైక్ దిస్ లిస్ట్ అనమాట, డీటెయిల్ లిస్ట్ అనేది 7th షెడ్యూల్లో మెన్షన్ చేశారు. ఓకే, 8th షెడ్యూల్ ఏంటి, ఓ స్టాండ్స్ ఫర్ అఫీషియల్ లాంగ్వేజెస్, అవునా. అండ్ దెన్ ఎల్ స్టాండ్స్ ఫర్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద వ్యాలిడేషన్ ఆర్ రిలేటెడ్ టు ద యాక్ట్స్ అండి. ఓకే, అండ్ దెన్ ఈవెన్ రిలేటెడ్ టు ద ల్యాండ్ రీఫార్మ్స్ అని కూడా చెప్పుకోవచ్చు 9th షెడ్యూల్కి సంబంధించి. ఓకే, 10th షెడ్యూల్ ఏంటి, యాంటీ డిఫెక్షన్, అవునా. అండ్ 11th షెడ్యూల్ ఏంటి మనకి, పంచాయత్స్. పీ స్టాండ్స్ ఫర్ పంచాయత్స్ అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మున్సిపాలిటీస్. ఓకేనా, మున్సిపాలిటీస్. సో దీస్ వర్ రిలేటెడ్ టు ద 12 షెడ్యూల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో 4th షెడ్యూల్ దేనికి సంబంధించింది అంటే దట్ వాజ్ రిలేటెడ్ టు ద రాజ్యసభ అండి. ఓకేనా, ఎంపీ కౌంట్, దట్ ఈస్ ఆఫ్ ద స్టేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద యూనియన్ టెరిటరీస్. అలొకేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనేది 4th షెడ్యూల్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. ఫండమెంటల్ డ్యూటీస్ వర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ విచ్ కమిటీ? స్వరణ్ సింగ్ కమిటీ, షా కమిషన్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సంతానం కమిటీ అండి. సో ఇక్కడ ఏంటంటే ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి ఓవరాల్గా? 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అయితే ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ మీరు చూసుకుంటే యాక్చువల్గా ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎన్నో పార్ట్లో మెన్షన్ చేశారండి. పార్ట్ 4A మెన్షన్ చేయడం జరిగింది ఫండమెంటల్ డ్యూటీస్ని. అయితే ఈ 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మీరు చూసుకుంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఫండమెంటల్ డ్యూటీస్ని రికమెండ్ చేసిన కమిటీ ఏది అంటే స్వరణ్ సింగ్ కమిటీ అండి. ఆప్షన్ ఏ ఈజ్ యూర్ ఆన్సర్. ఓకే, 11 ఫండమెంటల్ డ్యూటీస్ చూసుకోండి ఒకసారి మీరు. ఖచ్చితంగా లిస్ట్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీవియస్గా చాలాసార్లు అడిగారు మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అనేవి ఫండమెంటల్ డ్యూటీస్ పైన. అయితే ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం వీటిని కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేశారు ఫండమెంటల్ డ్యూటీస్ని అంటే స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్ ప్రకారమే ఫండమెంటల్ డ్యూటీస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. ఓకేనా, ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్. ఓకే, నెక్స్ట్, who among the following was the chairman of the Union Constitution Committee of the Constituent Assembly అన్నారు. బిఆర్ అంబేద్కర్, జేబి కృపలాని, జవహర్లాల్ నెహ్రూ, నన్ ఆఫ్ ద అబవ్. క్వశ్చన్ ఏంటండి, చైర్మన్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అని అడిగారు ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. దట్ వాస్ జవహర్లాల్ నెహ్రూ అండి. అండ్ అదర్ ఇంపార్టెంట్ కమిటీస్ ఇంకా చైర్పర్సన్స్ ఒకసారి చూద్దాం మనం. ప్రీవియస్గా ఏంటంటే ఎక్కువ సార్లు అడిగిన ఏరియాస్ ఇవి. ఓకే, కమిటీ ఆన్ ద రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండి. ఓకే, రూల్ ఆఫ్ ప్రొసీజర్కి చైర్పర్సన్గా వ్యవహరించింది ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఓకే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, దట్ ఈస్ కమిటీ ఫర్ ద రూల్ ఆఫ్ ప్రొసీజర్. అండ్ నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్ ఎవరు అనేది కూడా చాలాసార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. సో స్టీరింగ్ కమిటీకి కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వ్యవహరించడం జరిగింది యాజ్ అ చైర్పర్సన్ అండి. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ద ఇంపార్టెంట్ ఏరియా అండ్ కమిటీ ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. సో డ్రాఫ్టింగ్ కమిటీ యొక్క చైర్పర్సన్గా వ్యవహరించింది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ who acted as a chairperson for the drafting committee. Are you clear? And even related to the minority subcommittee అండి. మైనారిటీ సబ్ కమిటీకి సంబంధించి హెచ్సి ముఖర్జీ వ్యవహరించడం జరిగింది యాజ్ అ చైర్పర్సన్. అండ్ ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి సంబంధించి ఎవరు అంటే జేబి కృపలాని. ఓకేనా, జేబి కృపలాని వ్యవహరించడం జరిగింది అనమాట. అండ్ ప్రొవిజనల్ కాన్స్టిట్యూషనల్ కమిటీకి సర్దార్ పటేల్ వ్యవహరించడం జరిగింది చైర్పర్సన్గా. సో ఇవి ఫ్యూ అదర్ ఇంపార్టెంట్ కమిటీస్ అండ్ ద చైర్పర్సన్స్ అనమాట. సో ప్రస్తుతం క్వశ్చన్లో ఉంది ఏంటి అంటే యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీకి ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి చైర్మన్గా వ్యవహరించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. స్టీరింగ్ కమిటీకి వ్యవహరించింది ఎవరు? రాజేంద్ర ప్రసాద్. డ్రాఫ్టింగ్ కమిటీకి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆర్ యూ క్లియర్ విత్ ద కమిటీస్ అండ్ ద చైర్పర్సన్స్? ఈ లిస్ట్ని తీసుకోండి, మీకు ఫర్దర్ ఏరియాస్లో యూజ్ అవుతుంది ఇది. ఓకేనా, నెక్స్ట్ వన్,
The concept of judicial review in India has been adopted from the constitution of UK, USA, USSR, none of the above. సో జుడిషియల్ రివ్యూ అనేది ఎక్కడి నుండి బారో చేసుకోవడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంటి అంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, ద సోర్సెస్ బారోడ్ రిలేటెడ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవి ఏంటి అంటే ఏ సోర్సెస్ నుంచి మనం కొన్ని పర్టికులర్ ఏరియాస్ని ఆర్ పర్టికులర్ కాన్సెప్ట్స్ని బారో చేసుకోవడం జరిగింది. అయితే జుడిషియల్ రివ్యూ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుండి బారో చేసుకోవడం జరిగింది అంటే యుఎస్ఏ నుండి బారో చేసుకోవడం జరిగింది జుడిషియల్ రివ్యూ. అండ్ ఈవెన్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఏ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారు అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకున్నారండి. ఇది కూడా నోట్ చేసుకోండి. ఓకేనా. అండ్ యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి ఏంటంటే జుడిషియల్ రివ్యూ అన్నాం కదా, అండ్ ఆల్సో రిలేటెడ్ టు ద ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అండి. ఓకే, ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీకి సంబంధించి కూడా ఇక్కడ నుండి బారో చేసుకోవడం జరిగింది. అండ్ ద చార్టర్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ కూడా యుఎస్ నుండి బారో చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఈవెన్ ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి కూడా ప్రియంబుల్లోని ఒక 3 టర్మ్స్ బారో చేశారు. అవేంటి? ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఓకే, ప్రిన్సిపల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ అండి. ఇవి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోబడిన సో లైక్ టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ అనమాట. ఓకేనా. సో డిపిఎస్పి అనేది ఐరిష్ కాన్స్టిట్యూషన్, యుఎస్ నుండి ఇండిపెండెన్స్ ఆఫ్ జుడిషియరీ అండ్ ఫండమెంటల్ రైట్స్ చార్టర్. ఓకే, దీస్ వర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్. అండ్ ఆల్సో జుడిషియల్ రివ్యూ హ్యాస్ బిన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద యుఎస్ఏ కాన్స్టిట్యూషన్. ఓకేనా. అండ్ ఆల్సో ఈవెన్ రూల్ ఆఫ్ లా అనేది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి బారో చేసుకోవడం జరిగింది. రూల్ ఆఫ్ లా అనేది బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి. ఓకేనా. సో ఇలా సోర్సెస్ బారోడ్, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ పర్టికులర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ద ఇండియన్ పాలిటీ. డెఫినెట్గా మీకు ఇది అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అనేది రావచ్చండి. సేలియన్ ఫీచర్స్, సోర్సెస్ బారోడ్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియంబుల్. ఈ 5 కాన్సెప్ట్స్ని ఫస్ట్ ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ప్రిఫర్ చేయండి ఈ మ్యారథాన్ తర్వాత. ఓకేనా. నెక్స్ట్ వన్, హూ అపాయింట్స్ ద చైర్మన్ ఆఫ్ ద పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్? ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, లోక్సభ స్పీకర్, నన్ ఆఫ్ ద అబవ్. ఎవరు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి సంబంధించి ఇండియన్ పార్లమెంట్లో చైర్పర్సన్ ని అపాయింట్ చేస్తారు అని అడిగారు. అది ఎవరంటే లోక్సభ స్పీకర్ అపాయింట్ చేస్తారండి ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి. ఓకేనా, చైర్పర్సన్. అయితే ఈ పబ్లిక్ అకౌంట్ కమిటీ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగింది అంటే విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1921 అండి. ఎంతమంది మెంబర్స్ ఎస్టాబ్లిష్ చేశారు? 22 మెంబర్స్ని. అండ్ టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎంత అంటే 1 year అండి. ఎందుకోసము? దీని యొక్క ఫంక్షన్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి అని మీరు చూసుకుంటే టు ఎగ్జామిన్ ద యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ అండి. ఎవరి ఆడిట్ రిపోర్ట్స్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క ఆడిట్ రిపోర్ట్స్ని ఎగ్జామైన్ చేయడానికి, యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ని ఎగ్జామైన్ చేయడానికి ఈ యొక్క పబ్లిక్ అకౌంట్స్ కమిటీని స్థాపించడం జరిగిందనమాట. ఎప్పుడు? 1921లో. సో దీనికి చైర్పర్సన్ ఎవరు అపాయింట్ చేస్తారు అంటే లోక్సభ స్పీకర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ అ స్టేట్ వాంట్స్ టు రిజైన్ దెన్ హీ విల్ గివ్ హిస్ రిజిగ్నేషన్ టు హూమ్? ఓకేనా. ఒకవేళ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రిజైన్ చేయాలి అనుకుంటే రెసిగ్నేషన్ ని ఎవరికి సబ్మిట్ చేస్తారు అనేది క్వశ్చన్ అనమాట. ఆప్షన్స్కి వెళ్దాము ఒకసారి. చీఫ్ మినిస్టర్, గవర్నర్, డెప్యూటీ స్పీకర్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా. సో స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ స్టేట్ రిజైన్ చేయాలి అనుకుంటే ఎవరికి సబ్మిట్ చేస్తారు అంటే డెప్యూటీ స్పీకర్కి రిజిగ్నేషన్ అనేది సబ్మిట్ చేస్తారండి. ఓకేనా. అండ్ ఇక్కడ ఏ ఆర్టికల్ ప్రకారము అంటే ఆర్టికల్ చూసుకోండి. ఆర్టికల్ 179 clause B, okay, which mentions about if the speaker of legislative assembly of a state wants to give his resignation, he or she will give the resignation to the deputy speaker of the state legislative assembly. Okay na, adi manaki article 179 clause B lo ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో వాళ్ళ యొక్క రెసిగ్నేషన్ అనేది డిప్యూటీ స్పీకర్ కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై లోక్సభ, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్. ఓకేనా. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేయడం జరుగుతుందని. ఇది కాన్సన్ట్రేట్ చేయండి. సిఈసి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇస్ అపాయింటెడ్ బై the president. Okay, the most important and repeated question previously. Next one, CAG, the comptroller and auditor general of India is appointed by whom? President, speaker of Lok Sabha, chairman of planning commission, finance minister. And comptroller and auditor general of India ni ever appoint chestaru ante president appoint cheyadam jarugutundannamata.
ఇక్కడ ఆర్టికల్ చూసుకోవాలి మీరు. ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 148 రిలేటెడ్ టు సిఏజీ అండి. ఓకేనా, ఆర్టికల్ 148 ఎవరు అపాయింట్ చేస్తారు? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని. దట్ వాస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ అ మనీ బిల్ is accepted in Lok Sabha, Rajya Sabha can withhold it maximum up to how many days or months? ఓకే, పీరియడ్ ఏంటి అని అడిగారు. 6 months, 1 month, 4 months or 14 days అండి. ఏమన్నారు? మనీ బిల్ అనేది లోక్సభలో యాక్సెప్ట్ చేశారు. దాని తర్వాత రాజ్యసభలో అది ఎన్ని డేస్ వరకు విత్హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, సో అది ఎప్పటి వరకు అంటే 14 days వరకు రాజ్యసభలో ఆ పర్టికులర్ మనీ బిల్ ని విత్హోల్డ్ చేయొచ్చు అండి. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా సార్లు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో రిపీట్ అయిన క్వశ్చన్ కూడా. ఓకేనా, మనీ బిల్ అనేది లోక్సభలో యాక్సెప్ట్ చేసిన తర్వాత రాజ్యసభలో మళ్ళీ ఎన్ని డేస్ వరకు దాన్ని విత్హోల్డ్ చేయొచ్చు మనీ బిల్ ని అంటే 14 days వరకు విత్హోల్డ్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ వన్. అపాయింట్మెంట్ ఆఫ్ అ గవర్నర్ ఇన్ అ స్టేట్ ఈస్ మేడ్ యాజ్ పర్ ద ప్రొవిజన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండర్ విచ్ ఆర్టికల్? ఇక్కడ క్వశ్చన్ ఏంటండి? అపాయింట్మెంట్ ఆఫ్ అ గవర్నర్ ఏ ఆర్టికల్ ప్రకారము అని అడిగారు. సింపుల్ గా చూసుకుంటే 153, 154, 155, నన్ ఆఫ్ ద అబవ్. ఎన్నో ఆర్టికల్ అండి? ఆర్టికల్ 155 ప్రకారము అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఇన్ అ స్టేట్ యాజ్ మేడ్. ఓకేనా, అండర్ ద ఆర్టికల్ కోడ్ ఆర్టికల్ 155 అన్నమాట. నెక్స్ట్ వన్. Which of the following is concerned with the 61st Amendment of the Indian Constitution? Emergency powers of the President, powers of the President to extend the President's rule, lowering the age of voters, financial emergency. ఓకేనా, ఏ అమెండ్మెంట్ ప్రకారం అండి? 61st అమెండ్మెంట్ అన్నారు. సో దీని ప్రకారం ఏంటి అంటే 61st అమెండ్మెంట్ అనేది మనకి దేని గురించి మెన్షన్ చేస్తుంది అంటే లోవరింగ్ ద ఏజ్ ఆఫ్ ఓటర్స్ అండి. ఓకేనా, ఇది 61st అమెండ్మెంట్ అనమాట. ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనకి మెన్షన్ చేసింది. ఓకే, విచ్ ఇస్ కన్సర్న్డ్ విత్ ద లోవరింగ్ ద ఏజ్ ఆఫ్ ఓటర్స్. సో ఒకసారి మనం ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఒకసారి డిస్కస్ చేద్దాము. ఇవి ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1951 లో జరిగింది. అదేంటంటే ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద 9th షెడ్యూల్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ ద ల్యాండ్ అక్విజిషన్ అండి. ఇది ల్యాండ్ రిఫార్మ్స్ కి సంబంధించింది. ఓకేనా, అది 9th షెడ్యూల్ అనమాట ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ అమెండ్మెంట్, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951. ఓకేనా, నెక్స్ట్ 39th ఏంటి అంటే 1975 excluded the elections and appointments related to the president, prime minister and the speaker from the scrutiny of the Indian courts. ఆర్టికల్ 44 ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సారీ, అమెండ్మెంట్ ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 44th అమెండ్మెంట్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు. ఎందుకంటే ప్రీవియస్ గా ఒరిజినల్ గా ఫండమెంటల్ రైట్స్ 7 ఉండే అండి. కానీ 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇది ఫండమెంటల్ రైట్స్ నుండి డిలీట్ చేయడం జరిగింది. ఓకేనా, సో అందుకోసమే 44th అమెండ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో ఫైనల్ గా ఇప్పుడు ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అంటే 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. ఏ అమెండ్మెంట్ ప్రకారం మనకి లైక్ రైట్ టు ప్రాపర్టీ డిలీట్ చేశారు ఫండమెంటల్ రైట్స్ నుంచి అని అడుగుతారు. అది 44th అమెండ్మెంట్ అవుతుంది. ఓకేనా, అండ్ 61st అమెండ్మెంట్ ఇందాక డిస్కస్ చేసాం కదా. 61st అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే 1988 లో. ఏంటి? ఓటింగ్ ఏజ్ ని రెడ్యూస్ చేశారు. ప్రీవియస్ గా 21 ఉంటే దాన్ని 18 కి రెడ్యూస్ చేశారనమాట. 21 సంవత్సరాల నుండి 18 years ఆఫ్ ఏజ్ కి ఈ ఓటింగ్ ఏజ్ ని రెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అండ్ రీసెంట్ గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎక్కువసారి రిపీటెడ్ గా అడుగుతున్నారు ఈ మధ్యలో. 101 అమెండ్మెంట్ అండి. 2016 లో ఇది అమెండ్ చేశారు. అదేంటంటే జిఎస్టీ అండి. ఇంట్రడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది 101 అమెండ్మెంట్ అండి. ఓకేనా, 101st అమెండ్మెంట్ దేనికి సంబంధించి అంటే జిఎస్టీకి. 61st దేనికి సంబంధించి అండి? లోవరింగ్ ద ఓటింగ్ ఏజ్ 21 నుండి 18 కి డిక్రీజ్ చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు 18 years ఆఫ్ ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ అ రైట్ టు ఓట్, రైట్? సో ఓటింగ్ ఏజ్ అనేది 61st అమెండ్మెంట్ ద్వారా మనకి రెడ్యూస్ చేశారు. ప్రీవియస్ గా 21 years ఉండే, బట్ లేటర్ ఆన్ దాన్ని 18 years కి మార్చడం జరిగింది అనమాట. ఓకేనా, దట్ వాజ్ రిలేటెడ్ టు ద టుడేస్ మ్యారథాన్ సెషన్ రిలేటెడ్ టు ద పాలిటీ క్వశ్చన్స్ అండి. ఐ థింక్ యు ఆర్ క్లియర్ విత్ ద కాన్సెప్ట్స్ అండ్ ద క్వశ్చన్స్. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ప్రతి క్వశ్చన్ ని కూడా నేను మీకు మల్టిపుల్ ఏరియాస్ లో యూజ్ అయ్యే విధంగా కవర్ చేయడం జరిగింది అనమాట. అవునా, లైక్ ఏంటంటే సపోజ్ ఒక కాన్సెప్ట్ వచ్చింది సోర్సెస్ బారోడ్ అనేది. సో దాంట్లో ఇంటర్లింక్ ఉన్న అదర్ ఏరియాస్ ని కూడా కవర్ చేశారు. ఎందుకంటే ఈ మ్యారథాన్ సెషన్స్ ద్వారా మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఫ్రీగా యూట్యూబ్ క్లాసెస్ ద్వారా మీకు అందించాలన్న ఐడియాతోని. ఓకేనా, సో వీటిని మీకు రివైజ్ చేయడానికి ఈ సెషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మీకు ఇంకా ఏవైనా సెషన్స్ కావాలి
లేదా ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ కావాలి, దానిపైన ఎంసీక్యూస్ ప్లాన్ చేయండి అని మీరు మీ క్వరీస్ని కమెంట్స్లో మెన్షన్ చేస్తే నేను వాటిని రిజాల్వ్ చేస్తాను. ఓకే, అండ్ ఒకసారి రోజు కవర్ చేసిన కాన్సెప్ట్స్ని చూసుకోండి మేజర్గా. దెన్ మీకు చెప్పినట్లుగా లైక్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా, మీరు కవర్ చేయాల్సింది ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ని ఒకసారి రిఫర్ చేయండి. అదేవిధంగా 73rd and 74th అమెండ్మెంట్స్ అండి. అండ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఎలక్షన్స్ ఎవరు కండక్ట్ చేస్తారు, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనమాట. ఓకేనా, అండ్ దెన్ వెల్ఫేర్ స్టేట్ అని ఎక్కడ మెన్షన్ చేసినా కూడా జనరల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, అండ్ దెన్ మూవింగ్ టు ప్రియంబుల్. సో ప్రియంబుల్ అనే కాన్సెప్ట్ని ఖచ్చితంగా రిఫర్ చేయండి ఇది క్లాస్ అయిపోయిన తర్వాత. అండ్ సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే కదా, మీకు ఇక్కడ వరకు క్లియర్ కదండి కాన్సెప్ట్స్ అన్నీ కూడా. ఇంకా స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా, సో ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చూసుకోవాల్సిన ఏరియాస్ ఏంటి అంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, ప్రియంబుల్, ఓకేనా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సోర్సెస్ బారోడ్ ఫర్ ఇండియన్ ఫ్యూ పర్టికులర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ ఆల్సో ద సేలియన్ ఫీచర్స్ అండి. సో ఈ 6 to 7 టాపిక్స్ని ఖచ్చితంగా ఈరోజు క్లాస్ అయిపోయిన తర్వాత రిఫర్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీకు ఆ కాన్సెప్ట్స్ అనేవి అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో హెల్ప్ అవుతాయి. ఓకేనా, సో కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ ట్రై టు కవర్ ఆల్ దీస్ ఏరియాస్. అండ్ స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐల్ బి గోయింగ్ త్రూ ఆల్ ద కమెంట్స్. ఓకే, అండ్ ఎవ్రీ వన్ డూ లైక్ అవర్ వీడియోస్ సో దట్ our videos can reach up to the many number of aspirants. Okay, and do subscribe to our channel. Thank you guys, and still if you have any queries just mention in the comments, right? Thank you. We'll be going to meet in the next other session. Until that, stay tuned and all the best for your upcoming examination. So this is related to SSC GD Indian Polity Marathon Session. I think this session will definitely helpful for you for your upcoming exam, which is in the month of February.